పేరీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట దరాజ్పల్లిలోని శ్రీ లింగమత్తుల స్వామి జాతర. అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం. ముఖ్యమంత్రి జీతగాడే, కలెక్టర్ జీతగాడే. ఎట్లా సీజ్ చేస్తారు పాల డైరీని? మేము ఓట్లు వేస్తే గెలిచి రేవంత్ రెడ్డి ఎట్లా సీజ్ చేపిస్తాడు పాల డైరీని? కలెక్టర్తో నేను 50 ఏళ్ల నుండి కరీంనగర్ డైరీకి పాలు పోస్తున్నాం. ఇన్నేళ్లు నుండి లేని పర్మిషన్ ఇవాళ ఎందుకు వచ్చింది అంటూ కలెక్టర్ మరియు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంభీరవపేట రైతు. నేనే పెద్ద ఇండియా పాల్గొస్తున్నాం. పడుతుంది మాకు పింఛన్ వస్తుంది. ఇండియాలో కొన్ని ఇవాళ పర్మిషన్ అడుగుతురా అక్కడ ఇంట్లో కళ్ళు మూసుకోరా ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది ఇంట్లో ఇయ్యాలి వచ్చింది టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? కలెక్టర్ ఇవ్వాలి. ఈ కలెక్టర్ ఇంకో కలెక్టర్ వాడు వాడు జీతాడే. కలెక్టర్ ఓడే వాడు జీతాడు. వాడు జీతాడే. ముఖ్యమంత్రి కూడా జీతాడే. వాడు 5 ఏళ్ళు దిగిపోతాడు. ముఖ్యమంత్రి మన పబ్లిక్ రైతులు అంతకుముందు లేడా? అంతకుముందు ఏ ప్రభుత్వం ఉండేది? ఇందిరాగాంధీ రామరామపురం నుంచి పోతున్నాం పాలు. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి? ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇలా పాలు సిలేపుతుంది కలెక్టర్. కలెక్టర్ ఎంత బుద్ధిమంతుడు కలెక్టర్. రైతులను ఇట్లా కోసపేసుడు వాడు రైతు వాడు కలెక్టర్ మనం మంచిగా ఇవాళ పర్మిషన్ అడుగుతుంది. 20 రోజుల కళ్ళు మూసుకోరా. కలెక్టర్ ముఖ్యమంత్రి ఎన్ని బాధ్యతలు చేసిండు, ఎన్ని అమలు చేస్తుండు? పాడి రైతులకు విజ్ఞప్తి. వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డైరీ మిల్క్ ప్లాంట్ సరైన అనుమతి. వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. పాడి రైతులకు విజ్ఞప్తి. వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ డైరీ మిల్క్ ప్లాంట్ సరైన అనుమతులు లేకపోవడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రకటనలో తెలిపారు. డైరీ పరిధిలోని రైతులకు ఇబ్బందులకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులకు పాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 8341031867 9121160538 9398684240 సెల్ నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అమ్మడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మన సిరిసిల్ల విజయ డైరీ మేనేజర్ శ్రీజ, ఆమె నెంబర్ 8341031867. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు 9121605338. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒక ట్యాంకర్ మన జిల్లాలో తిరుగుతుంది. మీ పాలను సేకరణ చేయడం జరుగుతుంది. అమౌంట్ కూడా రైతు అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రెస్పాన్స్ కాలేదనుకుంటే కలెక్టరేట్లో జనహిత ఒక నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ. ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు 93. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. జగ్గయ్యపేట పట్టణం నుంచి ముక్త్యాల వెళ్లే దారిలో అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మత్తు పనులను కౌన్సిలర్తో సహా కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ 2 నెలల క్రితం కురిసిన అకాల వర్షాలకు వరదలు సంభవించి బ్రిడ్జ్ మరియు రోడ్డు పాడైపోయిన సంగతి తెలిసిందే. 15 రోజుల క్రితం ఎమ్మెల్యే తాతయ్య అక్కడ పరిస్థితులు గమనించి రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేల మంది భక్తులు ఆ బ్రిడ్జి పై నుంచి ప్రయాణించే అవకాశం ఉందని కేసీపీ యాజమాన్యం వారితో మాట్లాడి సీఎస్ఆర్ నిధుల ద్వారా రోడ్డు మరమ్మతులు ఈ రోజు పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కౌన్సిలర్లు గొట్టె నాగరాజు, నకరికంటి వెంకట్, పేరం సైదేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య, దువ్వల రామకృష్ణ, కటగాని నరసింహారావు, గుండ్ల కృష్ణారావు, వడేగర్ ప్రకాష్, అనుమల వేదాద్రి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట దురాజ్పల్లిలోని శ్రీ లింగమత్తుల స్వామి పెద్దగట్టు గొల్లగట్టు జాతర స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి స్పీకర్ మరియు
ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మరియు సామిల్ అండ్ టింబర్ అసోసియేషన్ మరియు విశ్వకర్మ సంక్షేమ సేవా సమితి జిల్లా అధ్యక్షులు తౌడోజు సలేంద్రాచారి, మేడారపు బ్రహ్మచారి, నరసింగరోజు వీరాచారి, ఓరోజు వెంకటాచారి, పర్వతం వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అది పెద్ద గట్టు జాతర ఓలింగ గొప్పదైన జాతర అది దూరపల్లి జాతర పల్లె తల్లి అరేరే పల్లె తల్లి. తెలంగాణ రాష్ట్ర పశుగణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా పశుగణ అభివృద్ధి సంఘం నిజామాబాద్ మరియు పశుసంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం మున్సిపల్ పార్టీలోని 6వ వార్డులో డాక్టర్ రవికిరణ్, అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ కామారెడ్డి వారి సహకారంతో 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గేదెలకు రైతులు సెక్స్ సార్టెడ్ సెమీన్ వాడడం ద్వారా ఎక్కువ శాతం గేదెలకు ఆడదూడలు పుట్టడం జరుగుతుందని, ఇది చాలా విజయవంతంగా అయిందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజయ డైరీ గ్రామ అధ్యక్షులు ఆకుల రవికుమార్ మాట్లాడారు. రైతుల కోరిక మేరకు మనకు డాక్టర్స్ రవికుమార్, అనిల్ రెడ్డి మరి సిబ్బందితో వచ్చి 6వ వార్డు సారంపల్లి గ్రామంలో ఉచిత పశు గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం నిర్వహించినందుకు డాక్టర్స్ వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ విజయ డైరీ పాల కేంద్రం జనరల్ సెక్రటరీ రాజగోపాల్, శ్రీనివాస్, మామిండ నరసింహులు, బాలరాజు, నాగరాజు, బాల నరసింహులు, అంజన్ కుమార్, రాకేష్, మారుతి, సిబ్బంది మోహిన్ పాషా, ప్రవీణ్ గౌడ్, గోపాలమిత్రు సభ్యులు శ్రీనివాసులు, బాలయ్య, రమేష్, బాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 2 years బ్యాక్ పైలట్ ప్రాజెక్ట్ గా కామారెడ్డి డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పుడు కామారెడ్డిలో సక్సెస్ అయింది. దాదాపు ఒక 90 దూడల దాకా జన్మించినాయి, ఆడయ్యాయి, ఆల్మోస్ట్ అన్ని ఆడయ్యాయి. కాకపోతే అప్పుడు ఓన్లీ ఆవులకే ఉండే. ఇప్పుడు ఆవులకి వచ్చింది, బర్రెలకు కూడా వచ్చింది. మన చిన్నమల్లలో కూడా ఒక 2-3 దూడలు పుట్టినాయి, ఆడయ్యాయి. సరంపల్లి 4 అయితే ఇప్పుడు పుట్టినాయి. మళ్ళీ వాటికి కూడా మళ్ళీ ఇంకా ఆడదూడలు పుట్టినాయి. అంటే పుట్టిందానికి ఖచ్చితంగా ఆడేం కాదు, సెమెన్ వేస్తే మాత్రం ఆడేయబడుతాయి. ఆ సెమెన్ ద్వారా సెక్స్ సెమెన్ ద్వారా వేస్తే మాత్రం ఆడేయబడుతాయి. ఎవరైతే పశువులను పెంచుకుంటారు చిన్నగా ఉందా అని పెద్ద చేసుకుంటే దాకా మా దగ్గర ఉంచుకుంటాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. దాంతోపాటు చాలా మంది పోషకాల విషయాలకు సంబంధించి అయితే చాలా మంది ఓన్లీ గడ్డే పెడతారు. గడ్డి అంటే గడ్డి ఒకటి సరిపోదు. యాక్చువల్గా గడ్డితో పాటు ఖచ్చితంగా పప్పు రకం జాతి సంబంధించిన కూడా దాన పెట్టాలి. దాన అంటే మన పత్తి చెక్క అది కాదు, కానీ యాక్చువల్గా గడ్డి పెడతారు. గడ్డిలో 2 రకాలు పెట్టాలి. ఓన్లీ మనం ఏంటంటే వరి గడ్డి మాత్రం, లేదంటే ఏపీబిఎం కానీ సూపర్ ఇవి పెడతారు. ఇది ఒకటే కాకుండా ఖచ్చితంగా లెగ్యూమ్ సంబంధించిన గడ్డి ఖచ్చితంగా